ఏం లేదు బావా, నేను రాగానే మీ ఆయన్ని కలిశాను అంటే ఆయన అంటావేంటి, బావగారు అనొచ్చు కదా అని చెప్పి వెంట పడుతుంది. అందులో తప్పే ఉంది మంజు, నేను మీ ఆయనే కదా. పోండి మీరు. ప్రవళిక, ఇప్పుడు నువ్వు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నావు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కోర్స్ చేయాలనుకుంటున్నాను బావా. నీకు నచ్చిన కోర్స్ చెయ్. కోర్స్ అయిపోయే వరకు నిన్ను మాత్రం హాస్టల్లోనే ఉంచేస్తాను. బావా, అక్క చూడు ఎలా మాట్లాడుతుందో. మనందరం ఉండగా తను హాస్టల్లో ఉండాల్సిన కర్మేంటి మంజు? ఎందుకంటే ఈ ఇంట్లో ఉంటే నీకు భారంగా ఉంటుంది. నాకు భారంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. తనెప్పుడు నాకు భారం కాదు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. నిజంగా మా బావ బంగారం. ప్రవళిక, మీ అక్క కంటే నువ్వు మీ బావనే ఎక్కువ నమ్ము. ఎందుకంటే అక్కకి అన్నింటికంటే పోలీస్ యూనిఫామే ముఖ్యం. ఏమై ఉంటుంది? అమ్మ ఎందుకు ఇలా చెప్తుంది? ఏంటమ్మా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలరా సత్య. చెప్పమ్మా. అన్నపూర్ణకి ఏదో సమస్య ఉందని తనని ఇక్కడికి తీసుకొచ్చావు. పోనీలే ఇబ్బందుల్లో ఉంది అని నేను కూడా మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు మంజు చెల్లెలొచ్చింది. వస్తే వచ్చిందిలేమ్మా, వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా ఏం చేయాలి? అలా అని కాదు సత్య, వయసులో ఉన్న పిల్ల ఇక్కడున్నప్పుడు ఏదైనా తప్పటడుగు వేసిందనుకో మనకే చెడ్డ పేరు. అమ్మా, నువ్వే చెప్తున్నావు కదా వయసులో ఉన్న పిల్ల అని. అలాంటి పిల్లని ఏ హాస్టల్లోనో పీజీలోనో ఉంచలేం కదా. అందుకే ఇంట్లో ఉండమన్నాను. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు సత్య. హ, చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అందరూ ఇంటి మీద పడి బతికేస్తున్నారనుకుంటారు. అనుకునే వాళ్ళని అనుకోనివ్వమ్మా, దాని గురించి నేను లెక్క చేయను. నా మాట వినరా? ఆ అమ్మాయిని ఏదైనా హాస్టల్లో చేర్చు. కావాలంటే డబ్బులు నేనిస్తాను. చూడమ్మా, ఆ పని మంజు కూడా చేయగలదు. తన జీతంలో నుంచి కొంత డబ్బు ఇచ్చి హాస్టల్లో ఉంచడం పెద్ద పనేం కాదమ్మా. కాకపోతే నేనే ఉండొచ్చు అని మాటిచ్చేశాను. ఇప్పుడు వెళ్ళిపో అని చెప్తే బాగోదు కదమ్మా. సరే సత్య, నువ్వు ఏమీ చెయ్యవు. అయినా మాటిచ్చే ముందు ఒక్కసారి నన్ను కనుక్కుని మాటిచ్చుంటే బాగుండేది కదా. మా అమ్మ నేనేం చేసినా కాదనదన్న నమ్మకం అమ్మా. ఆ నమ్మకంతోనే నీతో మాట్లాడకుండానే మాటిచ్చేశాను. అమ్మని అడగకుండానే మాటిచ్చేసావు. అమ్మ మీద నమ్మకం అంటావు. ఏం చెప్పినా ఏం పట్టించుకోవు. ఏంటో సత్య, నాకేం అర్థం కావట్లేదు. నిన్ను ఇలా మంజుయే మార్చేసినట్టుంది. అమ్మా, ఈ విషయంలో మంజుకి సంబంధమే లేదు. కాబట్టి ఏమైనా ఉంటే నన్నను, మంజుని ఏమీ అనద్దు. సరే, నీ ఇష్టం. చెప్పాలనిపించింది చెప్పాను. అయినా ఎందుకో నా మనసు చెప్తోంది ఆ పెళ్ళే ఏదో రోజున మన కొంప ముంచుతుంది అని. అమ్మా, ఏంట మాటలు? తను మంజు చెల్లెలమ్మా. సరే, మంజు ఏమనల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. దాని చెల్లెలంటే ఇంకెన్ని తిప్పలు పెడుతుందో. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, అలా ఏం జరగదు, నాది హామీ. సరే, జనం డబ్బుతో పరారయ్యిందే ఆ త్రిపురొస్తే తనని తీసుకొచ్చి మాత్రం ఇంట్లో పెట్టకు. మన పరువు పోతుంది.
అక్క ఎక్కడికి వెళ్తున్నావు? స్టేషన్కి వెళ్తున్నాను. నన్ను ఇన్స్టిట్యూట్ వరకు తీసుకెళ్ళు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావా? అవునక్క, మొన్ననే అప్లై చేశాను. ఈ రోజు రమ్మన్నారు. ఫీజు ఎంతన్నారు? అక్క ఫీజు గురించి నువ్వేం వరి అవ్వకు. నైట్ బావిచ్చాడు. బావిచ్చాడా? బావ దగ్గర ఎందుకు తీసుకున్నావు? ఏ బావ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది? నా బావేగా. బావ డబ్బులతో ఏమీ చదువుకోవద్దు. బావ డబ్బులు బావకి తిరిగిచ్చేసాయి. 4 రోజుల్లో నేను ఫీజు అరేంజ్ చేస్తాను. ఫీజుతోనే ఇన్స్టిట్యూట్కి రమ్మన్నారక్క. ప్రవళిక ప్లీజ్ అర్థం చేసుకో. అది కాదక్క, ఆ కోర్సులో ఫస్ట్ నుంచే జాయిన్ అవ్వాలి, లేకపోతే అర్థం కాదు. ఈ బ్యాచ్లోనే జాయిన్ అవ్వాలనేముంది? నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వు. అది కాదక్కా. అవును ప్రవళిక, మీ అక్క చెప్పినట్టు విను. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా సాయం చేస్తే అలాంటి హెల్ప్ తీసుకోవద్దు అనేది మీ అక్క సిద్ధాంతం. తన ప్రెస్టీజ్ కోసం ఎవరేమైపోయినా పర్వాలేదా? వద్దులే ప్రవళిక, మీ బావ డబ్బులు మీ బావకిచ్చేయ్. మీ అక్క ఆ డబ్బులు సర్దినప్పుడే నువ్వా కోర్స్ చెయ్యి. ఏంటి మంజు, నీ డబ్బు నా డబ్బు అని ఏమన్నా పేరు రాసుందా? ఎందుకు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు? సత్య గారు, మా అమ్మ 2 రోజులు ఉండిపోవడానికి ఇక్కడికి వచ్చింది. అమ్మ నా దగ్గరే ఉండడం వల్ల చెల్లి కూడా వచ్చింది. వీళ్ళు చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు, అంతేకాని ఇంట్లో ఉంటున్నారని